హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామమున వందనములు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు చక్కని వాక్యము మనము ధ్యానం చేద్దాం. మరి 1వ రాజులు 19వ అధ్యాయము 4వ వచనము చదవండి. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలియా ప్రవక్త. ఈ ఏలియా ప్రవక్త మరి తను చేస్తున్నాడు ఈ ప్రార్థన. ఏమని చేస్తున్నాడంటే, అయ్యా, నేనెంత పెద్ద గొప్పవాడనేం కాను, నా పితరుల కంటే నేను గొప్పవాడనేం కాను, ఈ నా ప్రాణం తీసుకో ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే, మరి ఆ రాజ్యంలో మరి అహాబు రాజు పరిపాలిస్తున్నాడు. అప్పుడు అహాబు రాజు పరిపాలిస్తున్నప్పుడు ఆ రాణి జెజబేల్ ఏం చేసిందంటే, యెహోవా ప్రవక్తలను హతమార్చింది. ఆమె హతమార్చి మరి ఏలియాను కూడా ఒక్క రోజులో నేను తెల్లారే వరకు నేను హతమారుస్తా అని చెప్పేసి ఆమె శపథం చేసింది, ఏలియాను హతమారుస్తానని. అప్పుడు ఏలియా తను భయపడిపోయి, అరే, నేను ఇంత బ్రతికి ఇన్ని అద్భుతాలు చేసి దేవుని కార్యాలు చేసి ఆఖరికి ఒక స్త్రీ చేతిలో నేను చనిపోవడం ఏంటిది అని ఒక ఆలోచన కలిగి భయముతో, ఆ చావు భయముతో మరి దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? ప్రభువా, ఇక చాలు, నా ప్రాణము తీసుకో ప్రభువా అంటున్నాడు. ఇక హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన జీవితాల్లో కూడా ఎన్నో రకాల సమస్యలు ఇటువంటి వస్తూ ఉంటాయి. ఆఖరికి ప్రాణాపాయ స్థితిలో కూడా ఇటువంటి సమస్యలు కూడా వస్తాయి. ఎందుకు బ్రతకాలే జీవితం? ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని నొప్పులు, ఇన్ని రోగాలు, ఎందుకు ప్రభువా ఈ జీవితం తీసుకపో ప్రభువా అని చెప్పేసి కూడా ప్రార్థన చేసేటువంటి భక్తులు, బిడ్డలు ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిరీక్షణను కోల్పోకూడదు. హల్లెలూయా. నిరీక్షణను కోల్పోకూడదు. ఇది అపవాది అలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు. కాబట్టి మరి ఇక్కడ ఏలియా అలా ప్రార్థన చేసిండు. మరి తీసుకున్నాడు ఆ ఏలియా ప్రాణాన్ని? తీసుకోలే. దేవుడు తీసుకోలే. ఏలియాతో మాట్లాడతాడు దేవుడు. అంటే ప్రతి వ్యక్తి మీద దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ప్రియ దేవుని ప్రజలారా, ఇది ఆలోచించాలి. అందుకే దేవుని చిత్తము ఏమిటి అని మనము తెలుసుకోవాలి. బాధలు వచ్చినాయి, కష్టాలు ఉన్నాయి, కరెక్టే, కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం ఆ కష్టాల్లో మునిగిపోయి చాలే బతుకు అనుకుందాము, అది పొరపాటు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా, ఇన్ని కష్టాలు నా జీవితంలో ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి? దీనికి కారణం ఏంటిది? అసలు మీ చిత్తం ఏంటిది? నేను మీ చిత్తానుసారంగా జీవిస్తున్నానా లేదా? అసలు ఏంటి నా సమస్య అని చెప్పేసి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఏలియా ఇంత పెద్ద భక్తుడు, ఒక గొప్ప ప్రవక్త ఏలియా. అటువంటి ప్రవక్త కూడా భయం కలిగింది. చూసిన అపవాది భయము కలగజేస్తాడు. ప్రవక్తలైనా సేవకులైనా కూడా వారికి కూడా అపవాది భయము పుట్టిస్తాడు. అపవాది భయం మాత్రమే పుట్టిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం భయపడిపోయి మనమే ఏదో అఘాయిత్యము చేసుకుంటాం. అలా చేసుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద ఉండి మనము ప్రార్థించాలి. ఎప్పుడైతే ఏలియా అలాగా ప్రార్థించిండో, ఒక దూత దిగింది, ప్రార్థన చేసి పడుకున్నాడు ఏలియా. ఇక తీసుకుపో నా ప్రాణం అన్నాడు, పడుకున్నాడు. దేవుడు తీసుకుపోలే, ఒక దూతను పంపించిండు. ఆ దూతలు రొట్టెలు చేసినాయి.
రొట్టె చేసి ఆ దూత ఏలియాను లేపి, ఏలియా లే రొట్టె తిను అంటుంది. ఆ రొట్టె తింటాడు, మళ్ళా పడుకుంటాడు, మళ్ళా లేపుతుంది, మళ్ళీ ఒక రొట్టె తినిపిస్తుంది ఏలియాకు. ఆ రొట్టె తినిపించినప్పుడు అప్పుడు దూత మాట్లాడుతుంది, ఏలియా భయపడకు, ఇంకా నువ్వు చాలా పనులు చేసేటివి ఉన్నవి, నువ్వు ఇప్పుడు 40 రాత్రులు 40 పగలు నడుస్తూ దేవుని పర్వతానికి వెళ్ళిపోను అంటది. అలాగే ఏలియా ఆ దూత మాట విని ఆ 2 రొట్టెలు తిని 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని యొక్క పర్వతానికి చేరుకుంటాడు. హల్లెలూయా. అక్కడ మరి దేవుడు ఈ ఏలియాతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు కొన్ని మాటలు చూద్దాం. ఇదే అధ్యాయము 15వ వచనము చదవండి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా ఎవరికి? ఏలియాకు. ఏలియాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు బాబాయ్తో చెప్పినట్టుగా మంచి ఆరోగ్యం ఇస్తా, మంచి ఆయుష్ని ఇస్తా నీకు అని చెప్పేసి ఇప్పుడు బాబాయ్తో చెప్పినట్టుగా మరి దేవుడు ఇక్కడ ఏలియాతో కూడా మాట్లాడుతున్నాడు. నీవు మరలి అరణ్య మార్గమున అంటే ఏ తోవన ఎలాగైతే నువ్వు వచ్చినవో అలాగే అదే అరణ్య మార్గం నడువు పో అన్నాడుగా. దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఒక మాట చూడండి, ఇక్కడ దేవుడు ఏలియా పనిని ఇంకా ముగించలే. మనం అనుకుంటాం అయిపోయింది, వాడి టైం అయిపోయింది, వాడు పోయిన అనుకుంటాం. లేదు, ఇది అపవాది చేసే పని. దేవుడు దీర్ఘాయుష్నిచ్చేవాడు. మనం ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం, దేవుడు దీర్ఘాయుష్నిచ్చేవాడు. మొన్నటి విషయంలో ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అబ్రహాముకు ఆ దీర్ఘాయుష్నిచ్చిండు, దావీదుకు దీర్ఘాయుష్నిచ్చిండు, యోబుకు దీర్ఘాయుష్నిచ్చిండు, యాకోబుకు దీర్ఘాయుష్నిచ్చిండు. మరి దేవుని ప్రజలందరికీ దీర్ఘాయుష్నిచ్చిండు. కొత్త నిబంధనలు కూడా దీర్ఘాయుష్నిచ్చినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. దీర్ఘాయుష్షు కలిగి జీవించిన వారు. పౌలు మంచి వృద్ధాప్యమందు మరణించాడు. మధ్యలో ఆయనకు కూడా వచ్చింది భయము, కానీ పోలే, నేను బ్రతికి ఉంటేనే మేలు అనుకున్నాడు. బ్రతికి ఉన్నాడు, దేవుని సేవ చేసిండు. హల్లెలూయా. ఈ ఆసక్తి ఉండాలా. దేవుడు వెంటనే తీసుకెళ్ళేవాడు కాడు సుమ. వెంటనే నువ్వు పోయినావంటే అది దేవుని చిత్తము కాదు, అంతే. కాబట్టి ఇక్కడ ఏలియాకు పని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏలియా నువ్వు వెళ్ళు, ఇక నీకు వరం ఇచ్చిన వెళ్ళు, ఆ వరాన్ని నువ్వు వాడుకో. ఇంకా నువ్వు ప్రయాణం చేసేది ఉన్నది, ఇంకా నువ్వు పనులు చేసేది ఉంది. ఏం పని చేయాలట? సిరియా దేశం మీదికి పోయి హజాయేలుకు పట్టాభిషేకం చేయాలట. అంటే సిరియా దేశానికి రాజుగా ఒకరిని నువ్వు అభిషేకించాలి. ఆ కాలంలో ప్రవక్తలు రాజులను అభిషేకించేవారు. ప్రవక్త అభిషేకిస్తేనే ఆ వ్యక్తి రాజు అయ్యేవాడు. హల్లెలూయా. లేకపోతే రాజు అయ్యేవాడు కాడు. ప్రవక్తలకు దేవుడు అంత అధికారం ఇచ్చిండు. ఆ కాలంలో కూడా, ఇప్పుడు కూడా ఉన్నాయి అధికారాలు ప్రవక్తలకు, కానీ అంత విశ్వాసంతో ఎవరు వాడట్లేదు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకము చెయ్యము. ఆ తర్వాత చదవమా. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. యెహూకు పట్టాభిషేకము చేయమంటుంది. ఇక్కడ ఇంకొక వ్యక్తికి ఏం చేయాలంట? యెహూ అనేటువంటి వ్యక్తికి కూడా పట్టాభిషేకము చేయాలంట. ఎక్కడ? నింషీ కుమారుడైన యెహూకు ఇశ్రాయేలు వారి మీద. అంటే ఒకటి సిరియా దేశం మీద రాజుగా హజాయేలును అభిషేకించాలా. ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండడానికి నింషీ కుమారుడైనటువంటి యెహూకు పట్టాభిషేకం చేయాలంటున్నాడు. అంటే 2 దేశాలకు నువ్వు రాజులుగా చేసేది ఉన్నది. ఇంకా నీకు పని ఉన్నది. నువ్వు తీసుకుపోంటే నేను తీసుకుపోతానా? లేదు, ఏలియా నడువు అన్నాడు. చూద్దాం ఇంకో మాట. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. హల్లెలూయా. చూడండి, 3వ వ్యక్తి
ఎవరికి మారుగానట? చూడండి, ఏలియాకు. ఏలియాకు మారుగా. అంటే నీ తర్వాత నీలాంటి ప్రవక్త ఉండాలి కదా మళ్ళా. కాబట్టి నువ్వు మళ్ళా ఎవరిని చేయమంటాడు? అజల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయమంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. చూడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము మన మీద ఏమై ఉన్నది అనేది మనము తప్పకుండా తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇది తెలుసుకుంటేనే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు. దీర్ఘాయుష్మంతుడివై మరి దేవుని సన్నిధానానికి నువ్వు చేరగలుగుతావు. కాబట్టి మరి ఏలియా తీసుకపో అంటే ఎమ్మడే తీసుకుపోయిందా? లేదు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని చిత్తం ఏంటిది మనము తెలుసుకోవాలి. మరి ఏలియా ఎప్పుడైతే దేవుని పర్వతానికి వచ్చిండో దేవుడు మాట్లాడిండు, లేదు ఏలియా ఏ వట్టు నీకు ఇంకో అభిషేకం ఇచ్చినా, నీకు అధికారం ఇచ్చినా, నువ్వు వెళ్ళు, ఇక నీ నోటి మాటకు పవర్ ఇచ్చేసినప్పు అంటాడు. మరి ఆ పవర్తోని ఆయన ఒక 150 మందిని 100 మందిని కాల్చేస్తాడు. మాట చేత పవర్. కాబట్టి అలాగా మరి దేవుడు ఏలియాను ఈ విధంగా ఇంకా వాడుకునేది ఉన్నది. కాబట్టి ఆయన వెంటనే నా ప్రార్థన విని నా ప్రాణం తీసుకో అంటే తీసుకోకుండా ఏ మరణ భయము చేతనైతే ఏలియా ప్రవక్త దేవుని సన్నిధానికి వచ్చిండో, దేవుడు ఇన్ని కార్యాలు చేయించి సిరియా మీద ఉండడానికి రాజును అభిషేకించమన్నాడు, ఇశ్రాయేల్ దేశం మీద ఉండడానికి ఒక రాజును అభిషేకించమన్నాడు, నిన్ను వలె ఒక శిష్యును తయారు చేయాలి కాబట్టి మరి ఎలీషాను అభిషేకించమన్నాడు. ఇన్ని పనులు ఈ ఒక రోజులో అయ్యేటియా? ఇవి 1 నెల రోజులు అయిపోయేటియా? కావు. ఇలాగా దేవుడు మరి ఎలీషాను అభిషేకించిన తర్వాత ఒక మాట చెప్తా మీకు. ఎలీషా 19 సంవత్సరములు ఆయనకు సేవ చేసిండట. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు బతికినట్టు ఏలియా? చాలా సంవత్సరాలు. కాబట్టి ఈ లెక్కన కనీసం ఒక 30-40 సంవత్సరాలు మళ్ళీ బతకొచ్చు. ఆ రాజును అభిషేకించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఇంకో రాజును అభిషేకించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. మరి ఎలీషాను మరి తన వల్లే తయారు చేయడానికి 19 సంవత్సరాలు నీళ్లు పోసినట్టు ఆయన చేతి మీద ఆయన సేవ చేసిండు. ఈ లెక్కన మరి ఆయన ఒక 30-40 సంవత్సరాల బతకొచ్చా లేదా? ఇంకా బ్రతికిండు. బ్రతికి ఏ మరణానికైతే భయపడ్డాడో ఏలియా, మరణము చూడకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుడు అంత గొప్ప ధన్యత ఇచ్చిండు ఏలియాకి. మరణము చూడలే ఏలియా. అగ్ని రథాలు వచ్చేసిన అగ్ని రథాల మీద కూర్చున్నాడు, బాయ్ అన్నాడు, కథ. హల్లెలూయా. శరీరంతో సహా వెళ్ళిపోయాడు. దేవుని చిత్తమైతే మనం కూడా అలాగే ప్రయాణం చేయొచ్చు. మన సమయం ఇక్కడ ముగిసిన తర్వాత, మన పని దేవుని పని ముగిసిన తర్వాత దాని గొప్ప విశ్వాసం కావాలి. అందుకే ఈరోజు మనము ఏం ప్రార్థన చేసినాము? దేవుని చిత్తము తెలుసుకోవాలి. దేవుని కొరకు మనం ఏమి చేయాలి ఇది తెలుసుకోవాలి. ఎప్పుడు మన స్వార్థము, మన లాభము, నా కడుపు నిండాలి, నా కడుపు నిండాలి, నా కడుపు నిండాలి నింపుతాడు దేవుడు. కానీ దానికి కూడా లెక్క ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తము నువ్వు తెలుసుకున్నవా? దేవుడు నిన్ను ఒక మంచి ప్రణాళికలో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అస్తమానము మన యొక్క లాభము కొరకే ప్రార్థన చేయకుండా, ప్రభువా నీవు నన్ను పిలిచినవు, నేను నీ కొరకు ఏమి చేయాలి ప్రభువా అని ప్రార్థించడము మనము నేర్చుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించి ఆయన నుండి ఒక జవాబు, ఒక మాట నువ్వు పొందుకున్నావు అనుకో దేవుని బిడ్డ, నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. నేను దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఉద్యోగాన్ని ఇచ్చి, మంచి దీర్ఘాయుష్నిచ్చి దేవుడు తన పనిని నెరవేర్చుకొని చక్కగా నిన్ను ఏలియా వలె
నీ జీవితాన్ని ముగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకించండి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని నడవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.